హలో అండి, చూసారా? ఆకుకూర, పాపడ, పచ్చిమిర్చి. అయితే కూరలు ఏదైనా సప్పగా ఉంటే ఇట్లా పచ్చిమిర్చి పక్కన పెట్టుకున్నాను అనుకోండి, మంచిగా తినేస్తా. అయితే విషయానికి వస్తే, హస్బెండ్ బక్కగా అయినా ఏమైంది? మీ హస్బెండ్కి తిండి పెడతలేవా? పిల్లలు బక్కగా అయినా కూడా ఏమైంది? పిల్లలకి తిండి పెడతలేవా? అత్తమామలకి ఏదైనా బాగాలేకపోయినా ఏమైంది? వాళ్ళని చక్కగా చూస్తలేవా? అట్లనే ఇంట్లో ఎక్కడైనా మూల దుమ్ము ధూళి బూజు ఏదున్నా సరే ఏమైంది? ఇల్లుని పట్టించుకుంటలేవా? ఇట్లా ప్రతిదీ కూడా ఆ ఇంటి ఇల్లాలనే అంటుంటారు. హస్బెండ్ ని తిను 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 అని చెప్పినా తినకపోతే ఆ ఇల్లాలు ఏమి నోట్లో వేసి కుక్కుతుందా లేకపోతే ఏమైనా చేస్తుందా? కొంతమంది ఒళ్ళు తత్వాలు కూడా బక్కగా ఉంటాయి. ఆడపిల్లలేమో పాపం కొంచెం తిన్నా కూడా లావైపోతుంటారు. మగపిల్లలకి గిన్నెలు పెట్టినా కూడా తింటే బక్కగా ఉంటారు. కానీ ఆయనను పట్టించుకోదు. ఆయన చూడు ఎట్లా బక్కగా ఉన్నాడు, ఈమె చూడు ఎట్లుందో, ఇట్లా మాట్లాడేస్తుంటారు. ఏదో పెద్ద ప్రేమ ఉన్నట్టు ఆ కొడుకు వాళ్ళ అమ్మ అక్కలు ఇట్లా ఏమైంది వీడింత బక్కగా ఉన్నాడు, ఆమెమో చూడు ఎట్లుందో, ఇట్లా దెప్పు పొడుస్తా ఉంటారు. పెళ్ళాంకి మించి ఎవరు చూస్తారండి? తల్లి కూడా చూడదు. ఇంకోటి, హస్బెండ్ కి బాగాలేకపోతే పెళ్ళామే ఫస్ట్ సఫర్ అయ్యేది. అమ్మనో అక్కనో తొక్కనో కాదు. అట్లా అనొద్దు ఒక బిడ్డని. సో ప్రతిదీ కోడలని ఏదో ఇట్లా ఏం దొరుకుతుందా అనేద్దామా అని ఉంటారు కొంతమంది. అంత మటుకు ఏదన్నా ఇంట్లో ఇంపార్టెంట్ విషయాలు గానీ ఏవైనా నిర్ణయాలు ఎట్లమ్మా ఇన్ని పైసలు ఉన్నాయని చెప్పి అన్ని సలహాలు అడుగుతారు కోడల్ని. అట్లా లేదు. ఇంట్లో ఏ మూల చెప్తున్నా అంటే మీ ఇంటి పని మనిషి కోడలంటే కాదు కదా. గుర్తించండి, గౌరవించండి.